పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు రైతు పోరుబాట యాత్ర కొనసాగుతోంది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు మండిపడ్డారు. ఇదిలా ఉంటే చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు కావాలనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. రైతులను ఇబ్బంది లేకుండా మొలకెత్తిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఓ పక్క టీడీపీ, మరో పక్క వైసీపీ నేతల హోరాహోరీ ర్యాలీలతో తణుకు నియోజకవర్గం వేడెక్కింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. జిల్లా తణుకు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 12 కిలోమీటర్ల మేర రైతు పోరుబాట యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. మరోపక్క వైసీపీ నేతలు తాము చేసిన సంక్షేమ పథకాలు, మంత్రి కారుమూరి చేసిన నియోజకవర్గ అభివృద్ధి అంతా కూడా ఫ్లెక్సీల రూపంలో చంద్రబాబు పాదయాత్ర వెళ్లే మార్గం అంతా కూడా ఫ్లెక్సీలతో నింపేశారు. తణుకులో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొందనే చెప్పుకోవచ్చు. ఒకవైపు టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు రైతులకు భరోసా అంటూ ఫ్లెక్సీలు కడితే, వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు అంటూ కూడా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. మనతో మంత్రి కారుమూరి ఉన్నారు, ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి పర్టికులర్గా తణుకు నియోజకవర్గంలోనే ధాన్యం ఎందుకు కొనలేకపోయారు? అసలు ధాన్యం అంతా మొలకెత్తి రైతులంతా నష్టపోయారు, మిల్లర్లు మోసం చేశారంటూ కూడా టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏం చెప్తారు దీనికి? అసలు రైతుల దగ్గర ధాన్యం కొనకపోతే రైతులు వచ్చేవారు, రైతుల దగ్గర ధాన్యం తీసుకోకపోతే రైతులు వచ్చేవారు. రైతుల దగ్గర ధాన్యం అన్నీ కూడా 4 సంవత్సరాల నుంచి మేము కొన్నాం. ఈ సంవత్సరం ఇతను వచ్చాడు. మరి 4 సంవత్సరాల నుంచి ఎవరు కొన్నారు? ఈయన కొన్నాడా? ఈయన అనుసరులు కొన్నారా? మొత్తం మేమే కొన్నాం, మేమే కొంటున్నాం. మొత్తం పోయిన పారు ఎవరు కొన్నారు? ఇప్పుడు కూడా మేమే కొంటున్నాం. కాకపోతే అతను రాజకీయాలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి, ఆయన రాజకీయాలు చేయాలి కాబట్టి ఓసర వెళ్ళి ఏసాలు వేస్తూ ఉన్నాడు. ఇవాళ మేము రైతుల దగ్గర తడిసిన ధాన్యం, మా మొక్క ధాన్యం అన్నీ కూడా కొనే కార్యక్రమం చేస్తున్నాం. ఏ రైతుకి కూడా ఇబ్బంది కలగకుండా పెద్ద ఎత్తున రైతాంగం దగ్గర ధాన్యం కొనే కార్యక్రమం చేస్తున్నాం. మీరు ఇంకో మాట అన్నారు, నేను ఫ్లెక్స్లు పెట్టింది నా నియోజకవర్గం అభివృద్ధి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పథకాల గురించి పెట్టాను తప్పితే, నువ్వు వ్యవసాయం దండగా, నువ్వు కాల్దారులో కాల్పులు కాల్చావు, నువ్వు బషీర్బాగ్లో కాల్పులు కాల్చావు, నువ్వు 5,600 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోయావు, నువ్వు ఏనాడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, 2014లో ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, నువ్వు ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ టయానికి ఇవ్వలేదు, వ్యవసాయం వేస్ట్ అన్నావు, అలాగే ఏ రైతుకి కూడా మేలు చేయలేదు, గిట్టుబాటు ధర ఏనాడు ఇప్పించలేదు, రైతుల గురించి ఏనాడు ఆలోచించలేదని చెప్పి నేను ఫ్లెక్స్లు పెడితే 2 అడుగులు కూడా ముందుకేసేవాడు కాదు. నేను అది పెట్టలేదు. మా అభివృద్ధి, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు చేసే పథకాలని నేను అక్కడ ఫ్లెక్సీలుగా పెట్టుకుంటే నా పెద్ద దినమా ఇవన్నీ పెట్టుకున్నామని అంటున్నాడు. ఒక బీసీ బిడ్డనైన నన్ను ఒక పెద్ద దినం అన్నాడంటే రాష్ట్ర బీసీలందరినీ కూడా పెద్ద దినం చేయమని మాట్లాడుతున్నావు నువ్వు. నీకు అసలు మనిషేనా నువ్వు? 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నువ్వు 40 ఏళ్ళ జీవితం అంటావు, 3 సార్లు ముఖ్యమంత్రిని చేశానంటావు. ఇదేనా నువ్వు నీ బతుకు? ఇదేనా నీ బతుకు అంటున్నాను. ఒక బీసీ నెగ్గి ఉండి నన్ను రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి తీసుకొచ్చి జడ్పీ చైర్మన్ చేసి, ఎమ్మెల్యేని చేసి, తనయుడు మళ్ళీ నన్ను ఎమ్మెల్యేని చేసి మంత్రి ఇచ్చాడు నాకు. ఈ రైతాంగం బాధలు తెలుసు కాబట్టి, రైతు బిడ్డను కాబట్టి, రైతు కష్టాలు తెలుసు కాబట్టి పొలాల దగ్గరికి వెళ్తున్నాను, రైతుల దగ్గరికి వెళ్తున్నాను. రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడే కార్యక్రమం చేస్తుంటే మీ తెలుగుదేశం వాళ్ళ ముసుగులో, రైతుల ముసుగులో నన్ను ఏదో రకంగా రెచ్చగొట్టి ఏదో ఒక మాట తీసుకొచ్చి బయటకు వెళ్ళాలి. నువ్వేం మాట్లాడావు రాత్రి? నువ్వు నా పెద్ద దినమని నేను ఫ్లెక్సీలు కట్టుకున్నానంటావా? నా తోక కట్ చేస్తానంటావా? కాపులు బిడ్డని నేను కాపుని మాట్లాడుతున్నానంటే వీడు దొంగ దొంగ అని అంటారా? అంటే కాపులను దూషిస్తారా మీరు? అంటే కాపులు బీసీలు అంటే నీకు పడదా? ఇదేనా నీ రాజకీయం, నీ దుర్మార్గ రాజకీయం? సరే, ఇప్పటికే చంద్రబాబు రైతులతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నాను, 72 గంటల ప్రభుత్వానికి టైం ఇచ్చాను అంటున్నారు. అంటే ఏం జరగబోతుంది ఈ 72 గంటల లోపల? ఏమీ జరగదు. అదేదో శాస్త్రం చెప్పినట్టు కొండను తవ్వి ఎలక పట్టుకున్నట్టుగా కూడా ఉండదు, సీమ కూడా దొరకదు. ఇతని వల్ల ఏమవుద్ది? ఇవాళ చూశారు కదా అతని పాదయాత్ర. ఇవాళ నేను పిలిపిస్తే 10,000 మంది వస్తారు, అతను పిలిపిస్తే కనీసం 500 మంది కూడా రాలేదు. అటువంటి బతుకు ఆ చంద్రబాబు నాయుడిది. అతని చాప్టర్ క్లోజు. అతను ముసలి నక్క, ముసలి కన్నీరు కారుస్తున్నాడు. ఇతని దుర్మార్గం, ఇతను చేసిన పాపాలు, ఎన్టీ రామారావు ఎన్నిపోటు పొడిసి లాక్కున్న పదవి అన్నీ కూడా ఇప్పుడు పాపాలు చుట్టుకుంటున్నాయి అతనికి. ఈ కర్మ అనిపించక తప్పదు. సరే, ఒక పక్క మిల్లర్లు నూక శాతం ఎక్కువ ఉందని
రైతులకి ఇబ్బంది పెడుతున్నారు అనేది రైతులు చెప్తున్న వాదన. మరోపక్క ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు రైతుల దగ్గర నుండే వసూలు చేస్తున్నారు మిల్లర్లు, రోజుల తరబడి వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది అనేది రైతులు చెప్తున్నారు. దీన్ని మీ ప్రభుత్వం నుండి ఎట్లా రైతులకు ఇబ్బంది లేకుండా ఏ కార్యక్రమం చేయబోతున్నారు? మీరు చూసుకోండి, లాస్ట్ టైం సీజన్ అంతా కూడా టోటల్గా ట్రాన్స్పోర్టు, గన్నీ బ్యాగు, లేబరు మేమే ఇచ్చాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఇచ్చాడా? ఇప్పుడు కూడా ఈ రోజు కూడా రైతులకి ట్రాన్స్పోర్ట్ కానీ, గన్నీ బ్యాగ్ కానీ, లేబర్ ఛార్జీలు కూడా మేమే డైరెక్ట్ అకౌంట్లో కొడుతున్నాం. ఈరోజు కూడా దగ్గర నా నియోజకవర్గానికి సంబంధించే దగ్గర 25 లక్షల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, గనీ బ్యాగ్ ఛార్జీలు కొడుతున్నాం. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా చేయలేదు. గతంలో దళారీలు ఉండేవారు. ఆ దళారీలు ఏం చేసేవారంటే వాళ్ళే గనీ బ్యాగ్ కొని వాళ్ళే ధాన్యం రైతు దగ్గర తీసుకుని ఇది నీకు 1300 వస్తుంది, నీకు 1250 వస్తుంది అని చెప్పి దోచుకునేవారు. ఇవాళ 1530 రూపాయలు డైరెక్ట్ రైతు అకౌంట్లో పడిపోతుంది. దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ కూడా పడిపోతుంది. లాస్ట్ టైం పడిందా లేదా మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఇప్పుడు కూడా పడుతుందా లేదా అని ఎంక్వైరీ చేసుకోండి. అంతేకాని ఇలాంటి దళారి, ఈ చంద్రబాబు నాయుడు ఒక పెద్ద దళారి, మోసగాడు, ఎన్నుపోటుదారుడు. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మే కన్నా ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళి వాస్తవంగా తెలుసుకుంటే తెలుస్తుంది మీకు. ఓకే, మొత్తమే చూసుకుంటే రైతు సంక్షేమ ప్రభుత్వం తమదని చెప్పి మంత్రి కారుమూరి చెప్తున్నారు. చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నాడు, దళారీ వ్యవస్థని ప్రోత్సహించిందే చంద్రబాబు అంటూ కూడా మంత్రి కారుమూరి విమర్శించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ దాసుతో